శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. ఈ మంగళవారం నాటి మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను. ఈ కథా రచయిత్రి శ్రీమతి రాధా సింధూర గారు. కథలోకి ప్రయాణం చేద్దాం. ఆదివారం ఉదయం 6:30 గంటలు దాటుతుండగా శ్రావణికి మెళకువ వచ్చింది. ఇంకాసేపు పడుకుందామనుకుంది, కానీ ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు. ఇక మెల్లగా లేచి ఫ్రెష్ అయి బయటికి వచ్చింది. హాల్లో సోఫాలో కూర్చుని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్న అత్తమామలు ఒకసారి ఆమె వైపు చూసి చిన్నగా నవ్వి మళ్లీ మాటల్లో పడ్డారు. 6:30 కాదు, 9:30 దాటాక లేచినా వాళ్ళ రియాక్షన్ అదే ఉంటుందని తెలుసు శ్రావణికి. వంటింట్లోకి వచ్చి చూస్తే అమర్ పెసరట్లు వేస్తూ కనిపించాడు. హాట్ ప్యాక్లో పెసరట్టు వేయడానికి ఇటు తిరిగిన అతను శ్రావణిని చూస్తూనే చిరునవ్వుతో గుడ్ మార్నింగ్, కాఫీ అన్నాడు. అవునన్నట్టు తలూపింది శ్రావణి. ఒక్క నిమిషం అని పెనం స్టవ్ మీద నుంచి దింపి చట్నీ గిన్నె హ్యాట్ ప్యాక్ తీసుకుని ఇప్పుడు కాఫీ కలుపుకో అని డైనింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. శ్రావణి అభావంగా ఉండిపోయింది. తర్వాత కాఫీ కలుపుకుని కప్పు తీసుకుని బాల్కనీలోకి వచ్చి నిలబడింది. లోపల శబ్దాలు విని అమర్ లంచ్ కోసం కూరగాయలు తరుగుతున్నాడన్నమాట అనుకుంది. అత్తారింట్లో తనకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. వంట పని ఇంటి పని తనే చేయాలని లేదు. ఉద్యోగం చెయ్యి లేదా చెయ్యకు అనేవారు లేరు. ఇలా ఉండు అలా ఉండకు అని ఆజ్ఞాపించేవారు లేరు. తనకి సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంది. అయినా ఎందుకు ఈ అసంతృప్తి? తను కోరుకున్నది ఇలాంటి జీవితమే కదా. అసలు తన ఆలోచనలోనే తప్పుందా? ఎంతో ఆలోచించాకనే కదా ఈ నిర్ణయం తీసుకుంది తను అనుకుంటూ నిట్టూర్చింది శ్రావణి. శ్రావణిది ఉమ్మడి కుటుంబం. ఆస్తిపరులు కాకపోయినా మంచి పేరుకు మాత్రం లోటు లేదు. ముఖ్యంగా శ్రావణి తల్లి శారద గారి గురించి బంధువులందరూ మంచిగా చెప్పారు. ఈ సంబంధం వచ్చినప్పుడు అమర తల్లిదండ్రులు నరసింహం, సుశీల కుటుంబం ఎలాంటిది, అమ్మాయికి అబ్బాయికి ఇష్టమేనా అని మాత్రమే ఆలోచించారు. శ్రావణి పెళ్లికి ముందే అమర్తో నేను ఎంతో ఇష్టంతో ఈ ఉద్యోగంలో చేరాను. నా జీవితం నాకు నచ్చినట్టు గడపాలి అనుకుంటాను. మిమ్మల్ని మీ కుటుంబాన్ని గౌరవిస్తాను. అలాగే మీరు కూడా నన్ను తక్కువగా చూడరని అనుకుంటున్నాను అంది. అమర్కి శ్రావణి అలా చెప్పడం నచ్చింది. అతనింట్లో కూడా ఎదుటివారి మీద పెత్తనం చేయడం ఎవరికీ ఇష్టం లేదు. పెళ్లి చక్కగా జరిగింది. శ్రావణి అత్తారింటికి వచ్చింది. నెల రోజులకే అత్తమామలకి కోడలి ప్రవర్తన కాస్త ఇబ్బందిగా మారింది. అలానే శ్రావణి వాళ్ళని అనేది కాదు, కానీ ఏదో దూరం. తనకి కూర నచ్చకపోతే మళ్ళీ ఇంకో రకం చేసుకునేది. పోనీ నాకు ఫలానా ఇష్టం అని చెప్తే అలాగే చేద్దామనుకుంటే అలా కూడా చెప్పేది కాదు. మొహమాట పడుతుందనుకుని అమరు శ్రావణి రోజు మనిద్దరం కలిసి వంట చేద్దామా, నీతో గడిపినట్టుగా ఉంటుంది అంటే సరైనది శ్రావణి. కానీ అన్ని విషయాల్లో ఇంతే. ఏదైనా చెప్పబోతే నాకు అలవాట్లేదనో ఇష్టం లేదనో ముక్తసరిగా చెప్పేది. కొత్త కదా అని వాళ్లే కలుద్దామన్నా కుదిరేది కాదు. కనీసం ఆమె ఇబ్బంది ఏంటో తెలుసుకుందామని అనుకున్నా శ్రావణి అవకాశం ఇచ్చేది కాదు. ఒకరోజు ఇంటికి బంధువులు వచ్చారు. శ్రావణి పనుందంటూ గదిలోంచి బయటికి రాలేదు. వాళ్ల మర్యాదలన్నీ సుశీలే చూసుకుంది. కోడల్ని చూడాలనే వచ్చాం, కానీ అవనే లేదు అంటూ వెళ్లారు వాళ్ళు. ఆ మాటలకి అమర్ బాధపడ్డాడు. అసలు శ్రావణి ఎందుకు ఇలా చేస్తుంది అనుకుని గదిలోకి వెళ్ళి ఆమెనే నేరుగా అడిగేశాడు. ఎందుకు రావడం, మర్యాదలు జరిపించుకుని మళ్ళీ నాకు వాళ్ళు వంకలు పెట్టడానికే అంది శ్రావణి. ఆ మాటకి అమర్ చిరాక, అసలు వాళ్ళతో ఒక మాటైనా మాట్లాడకుండా వంకలు పెడతారని ఎలా అంటావు? ఇప్పుడు మాత్రం నీ గురించి ఏమనుకోరా? వచ్చి పలకరిస్తే నీ తప్పు ఉండేది కాదు. ఇప్పుడు నువ్వే వాళ్ళకి అవకాశం ఇచ్చావు అన్నాడు. నాకిష్టం లేదంటే అర్థం చేసుకోరే. ఇంకేం అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకోవడం అనేది రెండు వైపులా ఉండాలి. మీ అమ్మగారు చూడు, అందరినీ కలుపుకుని ఎలా ఉంటున్నారు. నువ్వు అసలు ఈ ఇంట్లో మనిషిలా ఉంటున్నావా అన్నాడు కోపంగా. ఆ మాటతో శ్రావణి ఆవేశంగా, ఓహో అర్థమైంది, నేను మీకు సేవలు చేయడం లేదనేగా, మీకు కావాల్సింది మీరు మీ వాళ్ళు చెప్పినట్టు నడిచే ఒక రోబో అంతే అని గెస్ట్ రూమ్లోకి వెళ్ళి తలుపేసేసుకుంది. అంత అర్థం లేకుండా మాట్లాడుతున్న భార్యకి ఎలా నచ్చ చెప్పాలో తెలియలేదు అమరికి. పడుకుందన్న మాటే కానీ మన్నాడు ఏం గొడవ అవుతుందో అని భయంగానే ఉంది శ్రావణికి. తనకు కావాలని అలా అనలేదు. అమర్ అలా అనుకునే మనిషి కాదని తెలుసు, కానీ అతన్ని గెలవనివ్వకూడదని ఆవేశంలో అలా అనేసింది. కానీ మన్నాడు ఎవరూ ఏం అనలేదు. కానీ అప్పటి నుంచి తనేం చేసినా ఎలా ఉన్నా పట్టించుకోవడం లేదు. అలానే చెప్పడం, మాట్లాడకుండా ముభావంగా ఉండడం కూడా లేదు. ఏదో పరాయి వ్యక్తికి గౌరవం ఇచ్చినట్టు ఉంది. అడిగితే చెప్తారు, లేదా లేదు. అప్పటి నుంచి శ్రావణికి ఈ బాధ. నిన్నేమైనా తిడుతుంటారా, కొడుతున్నారా? వాళ్ళు నోరు మూసుకుని ఉంటే నీకేం బాధ అంటారు ఎవరికైనా చెప్పినా అనుకుంది శ్రావణి. పెళ్ళి 3 నెలల తర్వాత ఇంటికి వచ్చిన తల్లిని చూడగానే చిన్న పిల్లలా అయిపోయింది శ్రావణి. ఏంటమ్మా ఈ సర్ప్రైజ్ అంటూ తల్లిని చుట్టుకుపోయింది. ఈ ఊర్లో పెళ్లికి వచ్చానురా, నీ మీద బెంగతో ఒకసారి చూసిపోదామని వచ్చాను అంది శారద.
ఆవిడ వచ్చిన 2 రోజుల్లోనే ఆ ఇంట్లో అత్తమామలు శ్రావణి అంటి ముట్టనట్టు ఉంటున్నారు అని అర్థమైంది. పైగా అమర్ కూడా శ్రావణికి చనువుగా ఏం చెప్పలేకపోతున్నాడు. మర్నాడు సాయంత్రం తెలిసిన వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే అమర్ అతని తల్లిదండ్రులు వెళ్లారు. అమర్ తల్లి సుశీల శ్రావణి తల్లిని పిలిచింది, కానీ నీరసంగా ఉందని రాలేనంది. తనని పిలిచిన సుశీల కోడల్ని పిలవకపోవడం చిత్రంగా అనిపించింది శారదకి. వాళ్ళు వెళ్ళాక ఆవిడ శ్రావణితో, నువ్వు కూడా వెళ్లాల్సింది, మీ ఆయన బాధపడతారు అంది. అంత లేదు, అలా ఏమనుకోరు అంది శ్రావణి. ఏమ్మా అలా అంటావు? మనసులో ఏదైనా బాధ ఉంటే నాకు చెప్పు తల్లి అంది శారద. ఆ మాటతో శ్రావణి జరిగిందంతా చెప్పింది. అంతా విన్నాక శారద, నువ్వు ఎంతో తెలివైన దాని అనుకున్నాను. నీకు నచ్చినట్టు ఉండడం అంటే ఒంటిపిల్లి రాకాసులా ఉండడమా? ఈ పాడు ఆలోచన నీకు ఎలా వచ్చిందే అంది కాస్త కోపంగా. నిన్ను చూసే వచ్చింది అంది శ్రావణి గట్టిగా. ఆ మాటకి శారద ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. అవును, చిన్నతనం నుంచి చూస్తూనే పెరిగాను. ఒక్కరోజైనా నీకు నచ్చినట్టు ఉన్నావా? తిండి, బట్ట, మాట, చివరికి పిల్లల విషయంలో కూడా నీకు నీ అభిప్రాయానికి విలువలేదు. పిన్ని కాస్త మొండితనంగా ఉంది కనుక తను హ్యాపీగా ఉంది. అత్త కూడా గట్టిగా నిలబడి అత్తారింట్లో తన మాట చెల్లించుకునేది. కానీ నువ్వేం చేశావు? అర్ధరాత్రులు వంటింట్లో కూర్చుని ఏడ్చావు. అలాంటి బతుకు నాకొద్దు అనుకునే నా ఇష్టాలు నావే అని ముందే అమరికి చెప్పాను అంది శ్రావణి. తనని చూసే కూతురు ఇలా ఆలోచన చేస్తుందని ఆవిడ ఊహకు కూడా అందలేదు. నిజమే, నేను చేతగాందాల్లోనే ఉన్నాను, అది రైట్ అని చెప్పను, కానీ నువ్వు చేసేది మాత్రం ఖచ్చితంగా తప్పే అంది. శ్రావణి కోపంగా చూసింది. కోపం కాదు, ఆలోచించు. నీ ఇష్టాల్ని, అభిప్రాయాల్ని ఇంకొకరు గౌరవించాలి అని నువ్వు అనుకున్నట్టే అవతలి వాళ్ళు అనుకుంటారు. నా పరిస్థితులు వేరు, నీ పరిస్థితులు వేరు. పిడుక్కు బియ్యానికి ఒకే మంత్రం కాదు. నేను మాట్లాడకుండా తప్పు చేస్తే నువ్వు వాళ్ళని మాట్లాడనివ్వకుండా చేసి తప్పు చేస్తున్నావు. దారిలో అడ్డంకులు ఉంటాయి అన్న భయంతో అసలు అడుగే వేయకుండా ఆగిపోతున్నావు. దీనివల్ల నీకే కాదు, నీ భర్తకు, అత్తమామలకు ఎవరికీ సంతోషం ఉండదు. మీ బంధంలో బలం ఉండదు. ఒక్కసారి వాళ్ళు నీ అత్తమామలని, ఇది నీ అత్తిళ్ళని కాకుండా ఇది నా ఇల్లు, వాళ్ళు నా భర్తకు జన్మనిచ్చిన వారు, నాకు తల్లిదండ్రులతో సమానం, వాళ్ళని నేనే చూసుకోవాలి. పరస్పర ప్రేమాభిమానాలతో మా ఇల్లు నవ్వుల నావల ముందుకు సాగాలి. ఇందుకు ప్రధాన బాధ్యత నాదే అనుకుని ఆలోచించి చూడు అంది. శ్రావణి మౌనంగా గదిలోకి వెళ్ళిపోయింది. కూతురు ఆలోచించుకోవడానికి, తప్పు తెలుసుకోవడానికి కొంత సమయం అవసరమని శారద కూడా కదిలించలేదు. ఆ రోజు సాయంత్రం అత్తమామలు అమర్ ఫంక్షన్ నుంచి వచ్చాక శ్రావణి సంకోచంగా, అత్తయ్య గారు కొంచెం కాఫీ ఇవ్వనా అంది. ఆ మాటకు సుశీల ముఖం చేయటంతయింది. ఇవ్వు తల్లి అంది నవ్వుతూ. శ్రావణి కాఫీ కలుపుతూ, నేను మాట్లాడితే ఎంత సంతోషించారావిడ? కోడలు మాట్లాడింది అనే ఆనందమే తప్ప నిన్నటిదాకా నేను మాట్లాడలేదన్న కోపమే లేదు. వాళ్లతో కలుపుగోలుగా ఉంటే తనకి అసంతృప్తి తగ్గింది. అమ్మ అన్నది నిజమే, నేనే తప్పుగా అనుకున్నాను అని ఆలోచిస్తూ ఉంది. కాఫీ నేను సర్వ్ చేయనా అంటూ వచ్చిన అమర్ కాఫీ పక్కన ప్లేట్లో బిస్కెట్లు చూసి, ఎవరికివి అన్నాడు. మనకి అని కాఫీ ట్రే తీసుకుని హాల్లోకి నడిచింది శ్రావణి. పెళ్ళయ్యాక మొదటిసారి శ్రావణి మన అనడంతో అమర్ మనసు నిండిపోయింది. అత్తయ్య గారికి ఫోన్ చేసి సాయం అడిగి మంచి పని చేశాను అనుకుని తను కూడా బిస్కెట్ల ప్లేట్తో నడిచాడు అమర్. విన్నారుగా ఈ మంగళవారం నాటి మంచి కథను. వచ్చేవారు మరో కథతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.